Hey everyone, Pisha here on Pocket Tech. OnePlus వాళ్ళు నాడ్ డివైస్ రిలీజ్ చేసినప్పుడు నాడ్ అనేది ఒక సిరీస్ అని చెప్పారు. సో మాకైతే యూఎస్లో OnePlus నాడ్ అయితే రిలీజ్ చేయలేదు. సో అందుకని OnePlus నాడ్కి ఆల్టర్నేటివ్గా మాకు OnePlus నాడ్ N10 5G వర్షన్ అయితే రిలీజ్ చేశారు. సో అసలు ఈ ఫోన్ ఎలా ఉంటుంది, మనకి ఏమేమి స్పెసిఫికేషన్స్తో వస్తుంది అండ్ అలానే బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ నాడ్ N10 5G. సో ఒకసారి ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. చూడొచ్చు, ఇదైతే కంప్లీట్గా మనకి ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. సో బాక్స్ చూడడానికి అయితే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి N10 అని రాసి ఉంటుంది అండ్ బాటంలో OnePlus లోగో ఉంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూడొచ్చు, మనకి OnePlus నాడ్ N10 5G అని రాసి ఉంటుంది. మనకి బాక్స్ అయితే కంప్లీట్గా బ్లాక్ ఫినిష్ ఉంది అండ్ ఈ ఆల్ఫాబెటస్ చూసుకుంటే షైనీగా ఉంటాయి. సేమ్ అలానే ఆన్ ద రైట్ సైడ్ వీ హ్యావ్ OnePlus. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మనకి ఆండ్రాయిడ్ అని ఉంటుంది అండ్ అలానే మనం పర్చేస్ చేసిన డివైస్ యొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయి. చూడొచ్చు, నేనైతే 128GB వేరియంట్ పర్చేస్ చేశాను ఇన్ ద కలర్ ఆఫ్ మిడ్ నైట్ ఐస్. అండ్ మనకి OnePlus నాడ్ 10 ఓన్లీ మిడ్ నైట్ ఐస్ కలర్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో లెట్స్ ఓపెన్ అండ్ సీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. రెడీ, 1 2 3 టడా. సో ఫస్ట్ అయితే మనకి ఒక ప్యాకేజ్ ఉంటుంది విచ్ స్టేట్స్ OnePlus. సో ఈ ప్యాకేజ్ కూడా మనకి కంప్లీట్ బ్లాక్ ఫినిష్తో ఉంది. చూడొచ్చు, లెటర్స్ అయితే షైనీగా ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం ఈ ప్యాకేజ్లో ఏమున్నాయో. సో ఓపెన్ చేయగానే మనకైతే సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్ అండ్ SAR వాల్యూస్ షీట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ డివైస్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. యూ కెన్ సీ హియర్ మనకి క్లాసిక్ OnePlus రెడ్ కేబుల్ ఉంది. సో ఇది వచ్చేసి USB-C to USB-A కేబుల్. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ అన్ అడాప్టర్. ఇది వచ్చేసి 30 watts అడాప్టర్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నాకైతే ఇది యూరోపియన్ మోడల్ వచ్చింది. ఎందుకంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం OnePlus డివైస్ని అమెజాన్లో పర్చేస్ చేశాను. సో ఐ వోంట్ సజెస్ట్ యూ టు బై ఇన్ అమెజాన్. మీరు OnePlus వెబ్సైట్లో నుంచే పర్చేస్ చేసుకోండి. సో బాక్స్లో అయితే ఇంతే. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. సో ఫైనలీ డివైస్ చూడొచ్చు, ఇదైతే మనకి కంప్లీట్గా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. సో ఫస్ట్ లుక్లో డివైస్ చూడగానే అయితే చాలా గ్లాసీగా ఉంది. మీరు చూడొచ్చు, అప్పుడే నా ఫింగర్ ప్రింట్స్ అయితే పడిపోయినాయి. జస్ట్ అలా టచ్ చేయగానే మనకి ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. సో ఫస్ట్ అసలు మనం డివైస్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం. సో ఫోన్ హైట్ వచ్చేసి మనకి 6.42 inches ఉంటుంది. విడ్త్ చూసుకుంటే ఇట్ ఈస్ అబౌట్ 2.94 inches. అండ్ ఈ థిక్నెస్ చూడొచ్చు, ఈ కంప్లీట్ థిక్నెస్ వచ్చేసి 0.35 inches ఉంటుంది. ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి 190 grams ఉంటుంది. సో నాకైతే అంత వెయిట్ అనిపించట్లేదు. మేబీ నేను ఇప్పటి వరకు డైలీ ఫోన్కి iPhone 12 Pro Max అండ్ అలానే Samsung Galaxy Fold యూస్ చేస్తున్నాను కాబట్టి ఆ వెయిట్ వల్ల కొంచెం ఇది లైట్గా అనిపిస్తుంది. సో పోర్ట్స్ విషయానికి వచ్చేస్తే ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే OnePlus ఈస్ బ్యాక్ విత్ 3.5mm జాక్. సో వీ హ్యావ్ 3.5mm జాక్, మైక్రోఫోన్, USB-C పోర్ట్ అండ్ స్పీకర్స్. సో స్పీకర్స్ అయితే మనకి డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. వన్ ఆన్ ద బాటమ్ అండ్ ది అదర్ ఆన్ ది టాప్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇయర్ ప్లగ్ దగ్గర ఒక స్పీకర్ ఉంటుంది. సో ఆన్ ద రైట్ సైడ్ యూ కెన్ సీ మనకి ఓన్లీ లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది. మీరు కనుక అబ్జర్వ్ చేసి ఉంటే అలర్ట్ స్లైడర్ స్విచ్ అయితే మిస్ అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం మనకి OnePlusలో అలర్ట్ స్లైడర్ స్విచ్ లేకుండా ఫోన్. ఆన్ ద లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ ఎ సిమ్ స్లాట్. సో టాప్ ఆఫ్ ద ఫోన్ చూడొచ్చు, మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే వీ హ్యావ్ క్వాడ్ రేర్ కెమెరా సెటప్. కెమెరాస్ గురించి లేటర్ ఆన్ చూద్దాం. అండ్ సెంటర్లో చూడొచ్చు మనకి ఒక ఫింగర్ ప్రింట్. సో బిల్డ్ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది కంప్లీట్లీ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్, దట్టు మనకి షైనింగ్ ప్లాస్టిక్ ఉంది. సో చూడొచ్చు, ఊరికే మనకి ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి అనమాట. సో కేస్ లేకపోతే కష్టం. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి బాక్స్లో కేస్ రాలేదు. సో ఒకసారి మనం సిమ్ ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఇదైతే మనకి 5G సపోర్ట్తో వస్తుంది విత్ డ్యూయల్ నానో సిమ్స్. సో యూ కెన్ సీ మనకైతే ఇది డ్యూయల్ స్టాండ్ బై మోడ్తో వస్తుంది. సో 2 నానో సిమ్స్ అండ్ 1 SD కార్డ్. సో లెట్ మీ ఇన్స్టాల్ మై సిమ్. ఒకసారి డివైస్ను ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేయగానే మనకి ఒక బస్ సౌండ్ వచ్చింది. అలానే OnePlus లోగో కింద చూస్తే పవర్ బై ఆండ్రాయిడ్ అని ఉంటుంది. సో లెట్ మీ సెట్ ఇట్ అప్. నేనైతే మీకు సెటప్ ప్రాసెస్ చూపించట్లేదు. దిస్ ఈజ్ నార్మల్ సెటప్ ప్రాసెస్. ఆల్మోస్ట్ సెటప్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఆన్ ద ఫస్ట్ గ్లాన్స్ నాకు కొంచెం డిస్ప్లే డల్గా అనిపిస్తుంది, అంత బ్రైట్గా అయితే లేదు. సో సెటప్ కంప్లీట్, క్లిక్ స్టార్ట్.
కమింగ్ టు ద డిస్ప్లే, ఇది వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లేతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే అయితే కాదు, బట్ దీంట్లో అయితే మనకి 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో కమింగ్ టు ద స్క్రీన్ సైజ్, ఇది వచ్చేసి మనకి 6.49 ఇంచెస్ ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 83.5% ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నాకైతే ఫస్ట్ గ్లాన్స్లో అంత బ్రైట్గా అనిపించలేదు, అండ్ ఫుల్ బ్రైట్నెస్లో పెట్టి యూజ్ చేస్తున్నా కానీ ఎందుకో అంత బ్రైట్గా లేదు, డల్గా అనిపించింది. మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం అయితే ఇది Android 10తో వస్తుంది. సో లెట్స్ గో టు సెట్టింగ్స్, అబౌట్ ఫోన్. సో యూ కెన్ సీ క్లియర్లీ మనకి ఇది Android వర్షన్ 10తో వస్తుంది, అండ్ దీనికైతే మనకి Oxygen OS 11 సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఫ్యూచర్లో మనకి ఇది 11కి అయితే అప్డేట్ అవుతుంది. నేనైతే ఆల్రెడీ Oxygen OS 11లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ మీద సెపరేట్ వీడియోనే చేశాను. ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తాను చూడండి. మీరు కనుక రిఫ్రెష్ రేట్ని 60Hzకి చేంజ్ చేసుకోవాలి ఇన్ ఆర్డర్ టు సేవ్ ద బ్యాటరీ అనుకుంటే గో టు డిస్ప్లే. సో ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ అని చూపిస్తుంది, క్లిక్ దాట్. సో ఇక్కడ మనకి రిఫ్రెష్ రేట్ అని ఉంది కదా, సో దీంట్లో మనకి టోటల్గా 2 ఆప్షన్స్ ఉంటాయి, 90Hz అండ్ 60Hz. సో 60Hz పెట్టుకుంటే మనకి బ్యాటరీ అనేది కొంచెం తక్కువగా డ్రైన్ అవుతుంది. సో నేనైతే ప్రస్తుతానికి 90Hz యూస్ చేసుకుంటున్నాను. సో కమింగ్ టు ద స్టోరేజ్, ఇది వచ్చేసి మనకి 128GB వేరియంట్ అని చెప్పి చూపించాను మీకు. సో చూడొచ్చు 22.75GB అయితే యూస్ చేసుకుంది, అంటే 18% ఆఫ్ అవర్ స్టోరేజ్. సో బాటంలో చూసుకుంటే సిస్టమ్ చూడొచ్చు, మనకి 20GB ఆఫ్ స్పేస్ని మనకి సిస్టమే యూస్ చేసేసుకుంది. సో కమింగ్ టు ద ర్యామ్, లెట్స్ గో టు అబౌట్ ఫోన్. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది 6GB ర్యామ్ అండ్ 128GB రామ్తో వస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ అయితే స్మూత్గానే ఉంది, యాప్స్ అన్నీ బాగానే ఓపెన్ అవుతున్నాయి, ఆన్ స్పాట్గా ఓపెన్ అవుతున్నాయి, డిలే అయితే ఏం లేదు ప్రస్తుతానికి. సో లేటర్ ఆన్ నేను ఎలా ఉంది, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఫుల్ రివ్యూ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో నేనైతే కొన్ని గేమ్స్ కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. లెట్ మీ డౌన్లోడ్ PUBG. నన్ను చాలామంది అడుగుతున్నారండి మీకు PUBG ఎలా వస్తుంది అని. ఐ లివ్ ఇన్ USA, సో మాకు ఇక్కడ PUBG బ్యాన్ అవ్వలేదు, సో ఐ కెన్ డౌన్లోడ్ ఇట్. నెక్స్ట్ లెట్ మీ డౌన్లోడ్ Asphalt 9. సో నెక్స్ట్ నేను గేమింగ్ రివ్యూ ఆడుతున్నప్పుడు, సో నేను ఖచ్చితంగా గేమింగ్ ఆడుతున్నప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ చేస్తాను. సో ఎవరైనా సరే నాతో పాటు గేమ్ ఆడాలి అనుకుంటే యూ కెన్ జాయిన్. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఇదైతే Qualcomm Snapdragon 690 చిప్తో వస్తుంది. ఇది వచ్చేసి 8 nanometers చిప్ సెట్, అండ్ CPU వచ్చేసి మనకి ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద వర్క్ అవుతుంది. GPU చూసుకుంటే Adreno 619L మీద వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనకి నేమ్లోనే తెలిసిపోతుంది OnePlus Nord N10 5G అని, అంటే మనకి డివైస్లో 5G సపోర్ట్ ఉంటుంది. బట్ ఒకటే డ్రాబ్యాక్ ఏంటి అంటే దీంట్లో మనకి మిల్లీమీటర్ వేవ్ సపోర్ట్ ఉండదు, ఓన్లీ sub-6 సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అసలు ఈ మిల్లీమీటర్ అంటే ఏంటి, sub-6 అంటే ఏంటి అనేది నేను సెపరేట్ వీడియోలో మెన్షన్ చేశాను, ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తాను చూడండి. సో కమింగ్ టు ద కెమెరా చూడొచ్చు, మనకి ఇది క్వాడ్రేట్ సెటప్తో వస్తుంది. సో అంటే 4 కెమెరా లెన్సెస్. సో ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, దీంట్లో అపాచర్ చూసుకుంటే మనకి 1.8 ఉంటుంది. సో నెక్స్ట్ దీంట్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 8 మెగాపిక్సెల్స్ ఉంటుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.3. అదే డెప్త్ అండ్ మ్యాక్రో చూసుకుంటే మనకి ఇవి రెండు 2 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తున్నాయి విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.4. అండ్ దీంట్లో మనకి LED ఫ్లాష్ ఉంటుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ HDR అండ్ పానరోమా. సో చూడొచ్చు మనకైతే 10 times జూమ్ ఉంటుంది, యూ కెన్ జూమ్ అప్ టు 10 times. సో వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనం 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియో రెజల్యూషన్, సో చూడొచ్చు 4K వీడియోస్ అట్ 30 frames per second రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మనకి 4K సినీ వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. యాజ్ యూజువల్గా 1080p వీడియోస్ అయితే 30 and 60 frames per second రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసుకొని మనం 1080p వీడియోస్ అట్ 30 and 60 frames per second రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.1. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ కెమెరా అయితే మనకి పంచ్ హోల్ నాచ్ కెమెరాతో వస్తుంది. సో కమింగ్ టు ద బయోమెట్రిక్స్, సో దీనికైతే మనకి ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉండదు, బ్యాక్ సైడ్ ఉంటుంది ఫింగర్ ప్రింట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ ఫర్ ఫింగర్ ప్రింట్స్, ఎందుకంటే మనం ఈజీగా అన్లాక్ చేసుకోవచ్చు డివైస్, బికాజ్ మనం డివైస్ని ఇలా యూజ్ చేస్తాం కదా. సో ఇలా పెట్టగానే మనకి డివైస్ అన్లాక్ అయిపోతుంది. సో ఒకసారి ఎంత స్పీడ్గా అన్లాక్ అవుతుందో చూద్దాం. సో నేను ఫింగర్ పెట్టిన 1 secondకి మనకి ఈజీగానే అన్లాక్ అయిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టట్లేదు. సో కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, ఇదైతే మనకి నాట్ కన్నా పెద్ద బ్యాటరీతో వస్తుంది విచ్ ఈస్ 4300 mAh బ్యాటరీ. సో మనకి బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, బ్యాటరీ ఎంతసేపు వస్తుంది అనే నార్మల్ డే టు డే యూసేజ్ అనేది నేను బ్యాటరీ డ్రైన్ టెస్ట్లో మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియో యాజ్ వెల్. సో ఒకసారి ఇప్పుడు నేను మీకు పిక్చర్స్ అండ్ వీడియో శాంపిల్స్ చూపిస్తాను. సో మీకు పిక్చర్స్ కానీ వీడియో క్వాలిటీ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో ఈ వీడియో వచ్చేసి నేను నాడ్ N10 5G యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను అండ్ 1080p at 60 frames per second.
సో ఈ వీడియో అయితే నేను OnePlus Nord N10 యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ భోగి. అండ్ నేను భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూడాలి అనుకుంటే జైతిపువాడ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ నేను బ్లాగ్ రిలీజ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. సో చూసారు కదండి ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్. కమింగ్ టు ద ప్రైస్, ఇది వచ్చేసి యూఎస్లో నాకు అరౌండ్ $350 పడింది విత్ ట్యాక్స్. సో మనకి ఇది ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఇప్పటికైతే OnePlus నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇఫ్ అట్ ఆల్ మనకి ఇండియాలో రిలీజ్ అయితే కనుక నేను దీని ప్రైస్ ఎస్టిమేషన్ అరౌండ్ 20,000 రూపీస్లో ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఫోన్ ఖచ్చితంగా మనకి OnePlus Nord యొక్క తమ్ముడు అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకి OnePlus Nordతో కంపేర్ చేసుకుంటే ప్రాసెసర్ చిన్నగా ఉంటుంది అండ్ డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది కేవలం LCD డిస్ప్లేతోనే వస్తుంది, AMOLED డిస్ప్లే అయితే కాదు. సో నేను ఇవన్నీ కొంచెం గమనించుకొని మనకి ప్రైస్ 20,000లో ఉండే ఛాన్సెస్ ఉంటాయేమో అనుకుంటున్నాను. సో జనరల్గా మనకి OnePlus డివైజెస్ ఏమవుతుంది అంటే ఇండియాతో కంపేర్ చేసుకుంటే యూఎస్లో మాకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఫర్ సపోజ్ మనం OnePlus 8 Pro తీసుకుంటే మాకు యూఎస్లో అయితే అది అరౌండ్ $1,100 పడింది అనమాట విత్ ట్యాక్స్. అంటే కన్వర్షన్ చూసుకుంటే ఇండియన్ రూపీస్లో 77,000 రూపీస్. అదే ఇండియాలో చూసుకుంటే మనకి OnePlus 8 Pro మనకి 55,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. సో మీరు చూడొచ్చు మనకి ఆల్మోస్ట్ లైక్ 20,000 రూపీస్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా చూసుకున్నా కానీ మనకి OnePlus Nord N10 ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 20,000 రూపీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి OnePlus నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాగానే నేనైతే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ లేదు అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ లింక్ చేస్తాను. సో చెక్ ఇట్ అవుట్. సో చూసారు కదండి, ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ Nord N10 5G. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ N10. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో నేను మీకైతే దీన్ని అమెజాన్ నుంచి పర్చేస్ చేశానని చెప్పాను కదా, మాకు యూఎస్లో అమెజాన్ ఇన్ స్టోర్ కూడా ఉంటుంది. సో అదంతా కంప్లీట్గా టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు అమెజాన్ స్టోర్ అంటే ఏంటి, అసలు అది ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతిపువాడ.